సుమారుగా 70 సంవత్సరాలకు చేరువ వస్తున్నాను. ఆల్మోస్ట్ ఆల్ రిటైర్డ్ స్టేజ్కి వస్తున్నటువంటి సందర్భం కాబట్టి నా చివరి మదిలిని ఆ భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకో ఇచ్చారని నేను భావిస్తూ ఉన్నాను. మిత్రుడు అప్పిరెడ్డి గారు చెప్పినట్టుగా 2 మాటలు మీకు చెప్పాలి. అప్పిరెడ్డి కూడా నా అంత సుదీర్ఘ రాజకీయ ప్రయాణం ఉన్నటువంటి వ్యక్తి. ఒకనొక సందర్భంలో మీరు చెప్తే నవ్వుతారు. ఆయన ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు మా రేపర్లు వచ్చాడు. నేను కొత్తగా న్యాయవాద వృత్తి ప్రారంభించాను. అప్పిరెడ్డి కలవడానికి వెళ్ళా. నా వ్యతిరేక వర్గం చేరి అంబటి రాంబాబుకి ఇంటర్వ్యూ ఇస్తే మేము రాము నీ దగ్గరికి అంటే నాకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా వెళ్ళిపోయినటువంటి సందర్భం గుర్తు చేస్తాను. సరే దినదిన ప్రవర్ధమానంగా కలిసాం. రాయపాటి శ్రీనివాస్ గారి దగ్గర మేము చాలా సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులంగా ఉన్నాం. అనేక సందర్భాల్లో విభేదించాం కూడా, అనేక సందర్భాల్లో కలిసి ఉన్నాం. నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్పిరెడ్డి జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. అప్పిరెడ్డి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను కూచిపూడి సాంబశివరావు లెఫ్ట్ అండ్ రైట్గా ఆయన వెంట తిరిగినటువంటి వ్యక్తులం. ఇలాంటి ఒక సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణంలో నేను అప్పిరెడ్డి కలిసి పనిచేశామని మనవి చేస్తున్నాను. కానీ పార్టీలు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, నాతో పాటే మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా రావడం జరిగింది. ఈ వేదిక మీద 3 ఉన్నారు. ఒకరు అప్పిరెడ్డి గారు 2014లో పోటీ చేసి ఓటమి పాలైన వారు. మళ్ళా నెక్స్ట్ యేసురత్నం గారు 2019లో పోటీ చేసి ఓటమి పాలైన వారు. అలాగే రజనీ గారిని కూడా ఆహ్వానించాను, ఆమె రాలేదు. మొన్న పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి. 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయారు. గెలిచిన వ్యక్తి కూడా పక్కనే ఉన్నాడు. అప్పిరెడ్డి మీద గెలిచిన వ్యక్తి తెలుగుదేశం పార్టీలో. ఇది ఒక విచిత్రమైన సమ్మేళనం అని మనవి చేస్తున్నాను. కొన్ని వాస్తవాలను మనం అంగీకరించకపోతే విజయాలను సాధించలేమని నాకు ఒక నమ్మకం. ఆ వాస్తవం ఏమిటంటే ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన తరువాత గుంటూరు 2ని మనం ఇంతవరకు గెలుచుకోలేకపోయాం. అందువల్ల ఇప్పుడు ఆ ఏబిఎల్లోనూ లేదా ఇంకోదాల్లోనూ ఇదేదో కంచుకోట, ఈ కంచుకోటం రాంబాబు పగలగొడతాడా, ఈ కంచుకోట రాంబాబు పగలగొట్టగలడా, మళ్ళీ తిరిగి రిపీట్ అవుతుందా అనేటువంటి చాలా వార్తలు వస్తున్నాయి. వాటికి నేనేం భయపడేటటువంటి వ్యక్తిని కాదని కూడా మనవి చేస్తున్నా. ఇక్కడ వాస్తవమైన విషయం ఏంటంటే అనేక కారణాలు మనం పోస్ట్ మార్టం చేసుకోవాలి. ఎందుకు 3 సార్లు ఓడిపోయాం? నాకు తెలిసి 2014లో నేను 924 ఓట్లతో ఓడిపోయాను. అప్పిరెడ్డి 16,000 17,000తో ఓడిపోయాడు. కన్నా లక్ష్మణ గారు కూడా అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేశారు కాబట్టి మన ఓట్లు చీలిపోవడం జరిగింది ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ తర్వాత మరి కేవలం 4,000తో ఓడిపోయారు. మేము 28,000తో గెలిస్తే 4,000తో మన యేసురత్నం గారు ఓడిపోయారు. మొన్నంటే ఇక అది మనం చెప్పగలిగింది కాదు. అది చాలామంది అది ఈవీఎంలు మహత్యం అంటారు, కొంతమంది మరొకటి అంటారు. ఒక భారీ ఓటమిని మనం చవి చూసాం. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా ఒక విషయం మాత్రం వాస్తవం, ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ సీట్. కారణం 3 సార్లు మనం గెలవలేదు కాబట్టి. ఈ టఫ్ సీట్ని ఎలా గెలుచుకోవాలి అనేది మన టార్గెట్. అంటే మన టార్గెట్ ఏంటంటే ప్రధానంగా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నది ఏమిటంటే ఈ టఫ్ సీటుని ఖచ్చితంగా గెలవాలి అంటే ఒకే ఒక్క ఆయుధం, అది మన ఐక్యత అనేది మీరు దయచేసి మర్చిపోకండి. ఎక్కడ చీమ దూరే సందు కూడా లేకోకుండా ఐక్యంగా ఉన్న రోజున తెలుగుదేశం కంచుకోట అనుకుంటున్నారే, ఆ కంచుకోటని ఒక్క దెబ్బకే పగలగొట్టగలుగుతామనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దని మనం చెప్తున్నాం. నాకు ఒక సాంప్రదాయం ఉంది, మీకు చెప్తున్నా. నేను గెలిస్తేనే నేనున్నటువంటి రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది. రేపలలో నేను గెలిచాను, అధికారంలోకి వచ్చాం. సత్తెనపల్లిలో నేను గెలిచాను, అధికారంలోకి వచ్చాం.
4 సార్లు ఓడిపోయా. 4 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే 2014లో ఓడిపోయాను, జగన్ గారు అధికారంలోకి రాలేదు. మొన్న ఓడిపోయాను, జగన్ గారు అధికారంలోకి రాలేదు. రేపల్లో 2 సార్లు ఓడిపోయాను, రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాలేదు. అంటే వాట్ ఇస్ ద సెంటిమెంట్? అంబటి రాంబాబు గెలిస్తేనే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది నా సెంటిమెంట్. కాబట్టి మీ అందరికీ నేను మనవి చేసేది ఒక్కటే, కొన్ని వాస్తవాలను మనం అంగీకరిద్దాం. గుంటూరు 2 అనేది కొద్దిగా టఫ్ సీట్ అని అనుకుంటున్నారు. నాకు తెలుసు అది టఫ్ సీట్ కాదు. నేను చాలా సందర్భాల్లో చూసా. జయరాంబాబు గారు, మహమ్మద్ జానీ గారు కాంబినేషన్లో గెలిచారు. 2 సార్లు గెలిచారు. జయరాంబాబు గారు, మహమ్మద్ జానీ గారు కాంబినేషన్లో గెలిచారు. 2 సార్లు గెలిచారు. ఇదే సీట్లో కన్నా లక్ష్మణ్ గారు కాంగ్రెస్ పార్టీతో గెలిచారు. అంటే కాంగ్రెస్ వారసత్వ పార్టీ మనం ఎంత కాదనుకున్నా కూడా, కానీ ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది. ఎక్కడో ఏదో అప్రమత్తంగా లేకపోవడం జరుగుతుంది. ఎక్కడో కొంత తేడా ఉంది. ఆ తేడాలను కనిపెట్టే నేను, అప్పిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అదేవిధంగా యేసురత్నం గారు కలిసి మీ అందరినీ కలుపుకొని విజయ పదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుంటూరులో నడిపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. దానిలో సందేహం లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చాలా రకరకాలుగా చెప్తుంటారు, నా మీద ఇంకా ఎక్కువ చెప్తుంటారు. మీడియాలో ఏబిఎన్, అదేవిధంగా TV5, ఈనాడు రకరకాల స్టోరీలు వేస్తుంటారు నా మీద. నాకు కూడా సరదానే స్టోరీలు వేస్తే. నెగిటివ్ స్టోరీలు వేసినా కూడా నేను ఆనందపడతాను. మొన్న ఏదో ఏబిఎన్లోనూ దీనిలో వేశారు, రాంబాబు కోపం, రాంబాబు ఏది పడితే అది అంటాడు అని. ఇట్లాంటివి ఏడవలసిందే తప్ప నేను లంచగొని నేను స్కాములు చేస్తాను ఆ ఏడుపులేమీ ఆడవలేరు వాళ్ళు. కాబట్టి నేను ఒకటే మనవి చేస్తున్నా, నిజాయితీగా పనిచేసేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ మొదటి ఉండి పనిచేసేవాడు మీ అంబటి రాంబాబు అనేది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఎక్కడ ఈషన్ మాత్రం కూడా పక్కకి జరగనటువంటి వ్యక్తిని నేను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వీడనటువంటి వ్యక్తి మీ గుంటూరు అంబటి రాంబాబు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. దేన్నైనా ఎదుర్కొంటా. కారణం నాకు ఆత్మవిశ్వాసం పెంచు. నన్నెవ్వడు పార్టీ మారాడని అనలేడు. ఎవడు నా లాయల్టీని క్వశ్చనించలేరు, ప్రశ్నించలేరు. కాబట్టి ఆత్మశుద్ధితో ముందుకు వెళ్ళేటటువంటి మనిషిని నేను. చాలా ధైర్యంగా చెప్పే ఒక ఇంటర్వ్యూలో, ఐఎమ్ ఎ లెస్ కరప్ట్ అని. ఇవాళ కూడా చెప్తున్నా, ఐఎమ్ ఎ లెస్ కరప్ట్. అంటే పొలిటికల్ లీడర్ అసలు కరప్ట్ కానుడే ఎవడు లేడు ఈ దేశంలో. ఐఎమ్ ఎ లెస్ కరప్ట్ అని చెప్పినటువంటి మొదటి రాజకీయ నాయకుడిని ఈ రాష్ట్రంలో లేనేనని మనం చేస్తున్నాం. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం, ఒక సిన్సియర్గా రాజకీయాలు చేయాలని భావిస్తున్నటువంటి వ్యక్తిని నేను. దానికి మీ ఆశీస్సులు కావాలని నేను అడుగుతా ఉన్నా. పశ్చిమ నియోజకవర్గపు ఓటర్ మహాశైలు, మనం 50,000 మైనస్లో ఉన్నాం. అంటే మన టాస్క్ చాలా పెద్దదని, అది చాలా బరువైందని మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నా. అంత బరువును కూడా ఎత్తడానికి 4 సంవత్సరాలు ఎక్సర్సైజ్ చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అనేది మీరు మర్చిపోవద్దు.